బావా నీకోసం టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిన. నీకేమైనా బుద్ధి ఉందా అని ఇంటికాడ అమ్మలేదా? అత్తం ఉన్నది కానీ నిన్ను చూద్దామని నేనే వచ్చిన బావా. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని. అసలే నీకు వచ్చే నెల పరీక్షలు ఉన్నాయి, పోయి చదువుకోపో. నేను ఎంత చదువుకున్నా చివరికి నిన్నే కదా బావా నేను పెళ్లి చేసుకునేది. నీకేమైనా పిచ్చా అని? నువ్వు డాక్టర్ చదువుకుంటున్నావు. ఒక మంచి డాక్టర్ చదువుకున్న అబ్బాయిని తీసుకొచ్చి మన ఊర్లో ఎవ్వరు చేయనంత గొప్పగా నీ పెళ్లి చేస్తాను. ఏంది బావా ఈ మాటలు? నేను చదువుకొని డాక్టర్ అయినా కూడా నిన్నే పెళ్లి చేసుకుంటా. ఏంది పెళ్ళా? నేను పొలం పని చేసుకుని బతకటోని, నువ్వు మంచి చదువుకొని పెద్ద డాక్టర్ అయ్యి నలుగురికి సేవలు చేయాలనేదే నా కోరిక. బావా నీకు విషయం చెప్పాలా, నేను నలుగురికి ట్రీట్మెంట్ చేసి పైసలు సంపాదించుకుంటా, కానీ నువ్వు కష్టపడి 1000 మందికి అన్నం పెడుతున్నావు. అది నీ గొప్పతనం బావా. నా గొప్పతనం కాదు, నాలాంటి రైతుల గొప్పతనం. మాకు తినడానికి తిండి లేకున్నా నలుగురు తినాలని కష్టపడతాం. నిజమే బావా, అందుకే నేను కూడా నలుగురికి అన్నం పెట్టే రైతునే పెళ్లి చేసుకుంటా, అది కూడా నా బావా అయినా నిన్నే. ఏ పోవే. మా పోతా కానీ నీకు ఇష్టమైన టమాటా కూర తీసుకొచ్చిన, దా నువ్వు తింటే నేను పోతా. సరేపా. బావా ఇంకో 10 రోజుల్లో శ్రావణ మాసం ఉన్నది. అవును కానీ శ్రావణ మాసం వచ్చేలోపే చికెన్ మటన్ చేపలు మస్తు తినాలి. మళ్ళీ శ్రావణ మాసం వస్తే అమ్మ ముక్క ముట్టనియదే. ఓ పిచ్చి బావా, నీకెప్పుడు తిండిగోలేనా? నేను మాట్లాడేది మన పెళ్లి గురించి. నీకు మరీ చెప్తున్నా, నా మీద ఆశలు పెంచుకోకు. నిన్ను డాక్టర్ని చేసి నీకు ఒక డాక్టర్ ఇచ్చి పెళ్లి చేయాలనేదే నా కోరిక. బావా నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే. నా జీవితంలో నిన్ను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేను. ఇంకొక విషయం, నువ్వు నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అదే నాకు ఆఖరి రోజు అవుతుంది బావా, గుర్తుంచుకో. మాజాలి అని మాటలు బాగుతున్నాయి, పక్క పోయి చదువుకోపో. పోనాడు. ఏందే ముఖం అంత ఎట పెట్టినావు? బావ నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకొని అన్నాడా? అవునత్తమ్మా, బావ నన్ను పెళ్లి చేసుకోడట కానీ ఇంకో డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తాడట. వాడు అన్న తప్పేముందే, ఎప్పటికైనా నువ్వు ఒక ఇంటిదాన్ని కావాల్సిందే కదనే. ఏందత్తమ్మా నువ్వు కూడా గట్లనే మాట్లాడుతున్నావు? నేను బావని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోనని నీకు కూడా తెలుసు కదా అని నువ్వు అనుకుంటే సరిపోతుందానే? మీ చిన్న కూడా ఒప్పుకోలేగానే. వాడేంది ఒప్పుకునేది? వాడు బొందా. వాడు ఒప్పుకోపోయినా నేను బావని పెళ్లి చేసుకొని ఇంట్లో కోడలుగా అడుగు పెడతా అత్తమ్మా. నువ్వు మా ఇంట్లో అడుగుపెడితే సంతోషమేనే. మీ పెద్దన్న అదినే ఒప్పుకున్నారు, మీ చిన్నన్ననే ఒప్పుకుంటలేడు. నువ్వేం రంది పడకత్తమ్మా, మా పెద్దన్న వదిన ఒప్పుకున్నారు కదా, ఇక బావకు నాకు పెళ్ళైనట్టే. ఓ మీ చిన్న నచ్చిండి పోయే. సరే అత్తమ్మా. ఎక్కడికి పోయినవే? అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయిస్తున్నా అన్న. పోవద్దని చెప్పినా కదా. ఇప్పుడు పోతే ఏమైందన్నా? నాకేందుకు సమాధానం చెప్తావానే నిన్ను? అరే సాయి, ఏంది ఏంటిదేంద్రా చెల్ల మీకు చేతిలో ఆడుతున్నావు? అదేం తప్పు చేసింది? ఏం చేసిందా? ఇది నాకు నచ్చని పని చేసింది. అదే ఓ రంజిత్ గారింటికి పోయింది. పోతే ఏమైంది? అది శ్వేతమైన తిల్లేనాయే, ఆ ఇంటికి కాబోయే కోడలు. ఇప్పుడు పోతే ఏమైంది? ఏంది ఆ ఇంటి కోడలా? ఎవరన్నారు? మీరు అనుకుంటే సరిపోద్దా? నేను అనేవాడిని ఒకరు ఉన్నా కదా,
నన్ను అడగరా? అందులో చెప్పుడేంద్రా? చిన్నప్పుడే మన అమ్మ నాన్న అనుకున్నారు కదా శ్వేత ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దామని. అయినా మాకు ఇద్దరికి ఇష్టమే వాళ్ళకి పెళ్లి చేయడం. నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదా? అది మీ ఇద్దరికి చెప్పనవసరం లేదు. పెళ్లి చేద్దాం అంటున్నారు కదా, మీరన్నట్టే పెళ్లి చేద్దాం. కానీ వానితోని కాదు, మా దోస్తు గారితోటి. నీ దోస్తు కాడా? ఎవరు రాడు? అదే ఆ బెల్ట్ షాప్ సత్తిగాడు. ఈ సంబంధం మాకు ఇష్టం లేదు. శ్వేతను రంజిత్కి ఇచ్చి పెళ్లి చేస్తే నన్ను కాదని ఈ పెళ్లి చేస్తారో నేను గడుగుతా. ఇగోరా చాయ్ తీసుకో. ఏమైందిరా ఇలా పొలం కడుకోలేదు? ఏ మందు బస్తాలు అయిపోయినాయమ్మా, కరీంనగర్కి పోయి మందు బస్తాలు తీసుకొని వస్తా. సరే గాని శ్వేతను ఎందుకు ఏడిపిస్తున్నావురా? అదో పిచ్చిదమ్మా, ఊకే పెళ్లి చేసుకొని ఎమ్మడబడుతుంది. దానికి ఏమైనా తెలివి ఉందా? మంచిగా చదువుకుంది, రేపు మాపో డాక్టర్ అవుతుంది. ఒక మంచి డాక్టర్ ఇచ్చి పెళ్లి అయితే వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. కానీ అది కాదురా, నువ్వే దాని మొగును కానీ ఎప్పటి నుండో కలలు కంటుంది. అది దాన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందిరా? అరే నువ్వు కూడా ఏందమ్మా దానిలోకి మాట్లాడుతాను. అయ్యో నేను కరీంనగర్కి పోయేస్తా. అత్తమ్మ బావ ఎటు పోయిండు? కనబడతలేడు. పొలం కాడికి ఇట్లా పోయిండా? బావ కరీంనగర్ వేయండి. కరీంనగరా? ఎందుకు అత్తమ్మ? సినిమా కూడా వేయండు. ఏంది సినిమాకి పోయిండా? ఒక్కడే ఎట్లా పోయిండు? నన్ను కూడా తీసుకోపోతే అయిపోవు కదా. వాడా సినిమా కోడు ఇంకొల్లని తీసుకోపోడు, మందు బత్తలు తీసుకురాని వేయండి. సరే గాని ఏంది నిన్న మీ ఇంట్లో గంతలొల్లి? అదే అత్తమ్మ, మా చిన్నన్న నాకు పెళ్లి చేస్తా అని సంబంధం చూసిండట. ఎవలే ఆ పెళ్లి కొడుకు? గదే అత్తమ్మ, గా బెల్ట్ షాప్ సత్తిగాడు. సరే గది నువ్వేమన్నావే మరి? బాగున్నాగా నేను వాడెందుకు పెళ్లి చేసుకుంటా అత్తమ్మ? అది జన్మలో జరగని పని.